ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్ లాక్ చేసేసాము. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు బజర్ కొట్టి చెప్పాలి. అండ్ ఆ బజర్ కొట్టి చెప్పిన తర్వాత మీరు ఆ ఆన్సర్ మీద ఎంత డబ్బులు మీ దగ్గర నుంచి బెట్టింగ్ చేయాలనుకుంటున్నారో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే ఆ డబ్బులు 3 టైమ్స్ వస్తాయి మీకు, లేదంటే ఆ డబ్బులు పోతాయి. ఇక అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది కరెక్టా కాదా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. మీ డబ్బులు డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. డబ్బులంతా తీసుకొని ఇద్దరు ఇలా రండి. మీరు కూడా డబ్బులు తీసుకొని ఇలా రండి. రెడీ? క్వశ్చన్ నంబర్ 1. యువత ఎలాంటి అవసరాల కోసం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతారు? మీరు నొక్కకండి, ఒక్క నిమిషం. అసలు ఇక్కడ యువత ఉన్నారు కాబట్టి, అంటే అఫ్ కోర్స్ నేను ఉన్నాను, బట్ స్టిల్ ఐ లాస్ట్ దెం. ఫ్రెండ్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకోపోతాం. చూసారా డాడీ? కాలేజ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినాం. మీ వాళ్ళ మీద కూడా పెద్ద నమ్మకాలు ఏం లేవు. మీరు చేస్తుంది ఇదే అని మీ తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఐ విల్ నౌ గివ్ 4 ఆప్షన్స్. వీటిలో నుంచి ఏదో ఒకటి టాప్ ఆప్షన్. యువత ఎలాంటి అవసరాల కోసం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతారు? 1. పార్టీలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు. నెక్స్ట్, సీక్రెట్ గా లవర్ ని కలవాల్సి వచ్చినప్పుడు. 3. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వమన్నప్పుడు. 4. కాలేజ్ కి బంక్ కొట్టేటప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. యువత ఎలాంటి అవసరాల కోసం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతారు? పార్టీలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు, సీక్రెట్ గా లవర్ ని కలవాల్సి వచ్చినప్పుడు. నోకారు చెప్పండి. డి. కాలేజ్ కి బంక్ కొట్టేటప్పుడు ఎంత డబ్బులు పెడతారు? మీ దగ్గర 5,75,000 ఉంది. 5 లాక్ అంటే 1 లక్ష పెడతాం. లక్ష. మీరు పెట్టినటువంటి ఆన్సర్ కాలేజ్ కి బంక్ కొట్టేటప్పుడు. ఇప్పుడు వీళ్ళ ఆన్సర్ రైట్ ఆ రాంగ్? రాంగ్. రైట్ అయితే ఏం పెట్టగలదా? పెట్టాలి, రెండింటికి పెట్టాలి. కాదు, మేమే పెట్టాం. రాంగ్ అయినా రైట్ అయినా పెట్టాలయ్యా బెట్టింగ్ అంటే. ఎంతది? రాంగ్ అని ఎంత పెడతారు? లక్ష. ఓకే, మీరేమో కాలేజ్ బంక్ అని, మీరేమో రాంగ్ అని. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. లక్షకి 3 లక్షలు ప్లస్ వాళ్ళ 50. వాళ్ళ 50 లేని రావు, మీకు 3 లక్షలు అంతే. అమ్మా నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సెకండ్ క్వశ్చన్. ట్రైన్ లో ఉన్నప్పుడు మనం ఏ వాయిస్ ఎక్కువగా వింటూ ఉంటాం? ఏ వాయిస్? పల్లి. మీరు విన్నారా, అమ్మారా? వాళ్ళని అడుగుతాను నేను. చెప్పండి. చాయ్ సమోసా. నాంపల్లి స్టేషన్. నెక్స్ట్. 2 రూపాయ దేదో బాబా. అరే ఇది లక్కడే కప్పులు. ఓకే, మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. ట్రైన్ లో ఉన్నప్పుడు మనం ఏ వాయిస్ ఎక్కువగా వింటూ ఉంటాం? 1 చాయ్ 2 అండా బిర్యానీ, 3 సమోసా 4 వాటర్ బాటిల్ కూల్ డ్రింక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రైన్ లో ఉన్నప్పుడు మనం ఏ వాయిస్ ఎక్కువగా వింటూ ఉంటాం? చాయ్ అండా బిర్యానీ. నొక్కిసావా? చాయ్ 2 లక్షలు. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? చాయ్ కరెక్టే. రైటా? ఎంత? ఓకే, 1 లక్ష. చాయ్ కరెక్టా కదా చూద్దాం.
2 లక్షలు మన అకౌంట్ లోకి మళ్ళీ వచ్చేసాయి. సో వాళ్ళకు కూడా పోయినాయి కాబట్టి నష్టం లేదు. 1 lakh. మూడో ప్రశ్న, బైక్ మీద వెళుతున్నప్పుడు ఎలాంటప్పుడు సడన్ బ్రేకులు వేస్తారు? ఓకే చెప్పండి. ఆంటీని కూర్చోబెట్టి సడన్ గా బ్రేక్ వేసేస్తాం. ఆంటీయా? ఓకే ఆప్షన్స్. బైక్ మీద వెళుతున్నప్పుడు ఎలాంటప్పుడు సడన్ బ్రేకులు వేస్తారు? 1 అమ్మాయి వెనకాల కూర్చున్నప్పుడు, 2 స్పీడ్ బ్రేకర్ లేదా గుంతలు వచ్చినప్పుడు, 3 పెద్దవాళ్ళు లేదా పిల్లలు అడ్డొచ్చినప్పుడు, 4 జంతువులు అడ్డొచ్చినప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బైక్ మీద వెళుతున్నప్పుడు ఎలాంటప్పుడు సడన్ బ్రేకులు వేస్తారు? అమ్మాయి వెనకాల కూర్చున్నప్పుడు, స్పీడ్ బ్రేకర్ లేదా గుంతలు వచ్చినప్పుడు. చెప్పండి. స్పీడ్ బ్రేకర్ గుంటలు వచ్చినప్పుడు 2 lakhs. సో స్పీడ్ బ్రేకర్లు గుంతలు, మీరు ఇది రైట్ అనుకో. అది రాంగ్ అండి. రాంగ్. ఎంత? 1 లక్ష. వీళ్ళది రాంగ్. 1 lakh, మీరు 2 lakhs. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి వీళ్ళకి 3 times వచ్చింది. మీ 1 లక్ష రూపాయలు కూడా పోయాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చిన్నపిల్లలు ఎక్కువగా ఏ పండగని ఇష్టపడతారు? ఓకే చెప్పండి. హోలీ. గుడ్లు వాళ్ళు కొట్టుకుంటారు. ఆ? గుడ్లు వాళ్ళ కొట్టుకుంటారు. గుడ్లు వాళ్ళగొట్టుడా? గుడ్లు వాళ్ళగొట్టుడు ఏంది? రంగులు వేసుకుంటారు కదా, కాదా? ఈ మధ్య రంగులలో గుడ్డు పెట్టి గుడ్లలో రంగు పెట్టి కొడుతురు. ఓకే, మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నా. చిన్నపిల్లలు ఎక్కువగా ఏ పండగని ఇష్టపడతారు? 1 దీపావళి, 2 దసరా, 3 సంక్రాంతి, 4 హోలీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నపిల్లలు ఎక్కువగా ఏ పండగని ఇష్టపడతారు? దీపావళి, దసరా. చెప్పండి. దీపావళి. మొత్తం పెట్టేసాడు. ఒక్క 50 పెట్టుకోండి బెటర్. ఓకే. 10,75,000 లో 25,000 ఆయన దగ్గర పెట్టుకొని 10,50,000 మనకి. దీపావళి కరెక్ట్ అయినట్టయితే 3 times వస్తుంది. ఇది రైటా రాంగా? రైట్ రైట్ రైట్. 3,84,000. తీసుకోండి సార్. ఏంటక్క నీళ్ళకి ఇచ్చేస్తాను? ఆగు, మనం కలిసి ఒక్క నిమిషం. 84,000 లో 14,000 పక్కన పెట్టి మిగతాదంతా ఇస్తున్నాడు. దీపావళి. ఓకే సరే చూద్దాం కరెక్టా కమ్. రైట్ ఆన్సర్. మూట సర్దేస్తున్నారు. మీకు జస్ట్ వచ్చింది 3 lakhs, 3 lakhs, 6 lakhs. ఇంత లేదు. త్రిబుల్ అవుతుంది అన్నారు. వాళ్ళకి 3 అవుతుంది, మీకు డబుల్ అవుతుంది.